సంతోషించినటువంటి దావీదు మందిరములో ఆయన ఏమి పొందాలనుకుంటున్నాడు? మందిరమునకు వచ్చినటువంటి దావీదు ఏమి పొందాలి అని అనుకుంటున్నాడు అని అంటే, ఆయన బలమును చూడాలని ఆశ, ఆయన ప్రభావమును చూడాలి అని ఆశ. దేవుని బలము కొరకు కనిపెడుతున్నాడు, దేవుని ప్రభావము కొరకు కనిపెడుతున్నాడు. ఆయనకు ఆశ ఏంటంటే, నేను దేవుని మందిరమునకు వచ్చి మందిరములో నుండి నేను ఊరకనే వెళ్ళకూడదు, నేను ఆయన బలమును పొందుకొని వెళ్ళాలి, ఆయన ప్రభావము చేత నేను తాకబడి వెళ్ళాలి, ఆయన శక్తి చేత నేను తాకబడాలి అనేటువంటి ఆశ. ఆ ఆశతో ఎంతగానో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఆయన మందిరంలో ఆ ప్రభావాన్ని చూడాలని ఆశ. స్తోత్రం. ఆయన మందిరంలో ఆ శక్తిని చూడాలి. ఆయన మందిరము గొప్పది, ఆయన మందిరం ఘనమైనది. ఆ మందిరములో కార్యాలు చూడాలి. స్తోత్రం. ఆ మందిరాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తూ 122వ కీర్తనలో 4వ వచనంలో చెప్తాడు. ఒక మాట చదవండి. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. స్తోత్రం చెప్పండి. వారి గోత్రములు, ఎవరి గోత్రాలు? ఇశ్రాయేలు గోత్రాలు. వారి గోత్రాలు అని అంటే ఇశ్రాయేలు గోత్రాలు. ఇక్కడ అంటాడు యెహోవా గోత్రములు అన్నాడు. ఇశ్రాయేలు గోత్రాలంటే యెహోవా గోత్రాలే. ఈ ఇశ్రాయేలు గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్తాయి. ఎక్కడికి? మందిరానికి. మందిరానికి ఎక్కి వెళ్ళాలి. ఆ యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే ఎక్కి వెళ్ళాలి. ఆ మందిరానికి ఎందుకు వెళుతున్నారు అని అంటే, యెహోవాను స్తుతించడానికి. యెహోవాను స్తుతించడానికి వారు ఆ మందిరానికి ఎక్కి వెళుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు గోత్రాలు. అవి యెహోవా గోత్రాలు. ఆనాడు ఇశ్రాయేలు ఎలాగూ గోత్రాలుగా వచ్చి యెహోవాను స్తుతించారు, యెహోవాను గణపరిచారు, అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో గోత్రాలుగా కనబడాలి. స్తోత్రం. హల్లెలూయా. గోత్రములుగా కనబడాలి. గోత్రాలుగా కనబడకపోయినా కనీసం ఒక కుటుంబముగానైనా దేవుని మందిరంలో కనబడాలి. ఒక కుటుంబముగా నీ కుటుంబం ఎక్కి రావాలి, దేవుని మందిరానికి ఎక్కి రావాలి. నీ కుటుంబం దేవుని మందిరమునకు ఎక్కి రావాలి. ఇశ్రాయేలీయుల గోత్రాలు అవి యెహోవా గోత్రాలు అని చెప్పినట్టుగా నీ కుటుంబం యెహోవా కుటుంబం అని చెప్పబడాలి. ఎవని చేత ఏ కుటుంబము దేవుని చేత కుటుంబము అని అనబడుతుందో అని అంటాడు పౌలు భక్తుడు. దేవుని కుటుంబము అనబడాలి. నీ కుటుంబం, నీ కుటుంబం దేవుని కుటుంబం అనబడాలి. యెహోవా కుటుంబముగా నీ కుటుంబము పేరు పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏ కుటుంబం దేవుని చేత కుటుంబము అని పిలువబడుతుందో ఆ కుటుంబమును దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు కుటుంబాలు ఎక్కి రావాలి మందిరానికి, దేవుని సన్నిధికి కుటుంబాలు ఎక్కి రావాలి. నీ కుటుంబం దేవుని మందిరములోనికి ఎక్కి రావాలి.
ఆ కుటుంబం దేవుని మందిరములోనికి ఎక్కి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కి వచ్చిన స్థలములో అక్కడ దేవుని సింహాసనం ఉంది. నువ్వు ఎక్కి వచ్చిన స్థలములో ఆయన నిన్ను వర్ధల చేస్తాడు. నువ్వు ఎక్కి వచ్చిన స్థలములో నీకు నెమ్మది కలుగుతుంది. నువ్వు ఎక్కి వచ్చిన స్థలములో నీకు క్షేమము కలుగుతుంది. ఇది దేవుడు నియమించిన స్థలం, ఇది దేవుడు ఎన్నుకున్న స్థలం, ఇది దేవుడు ఏర్పరచుకున్న స్థలం. కనుక దేవుని మందిరములో ఆయన ప్రభావాన్ని చూడాలి. దేవుని మందిరములో ఆయన బలమును చూడాలి. దేవుని మందిరానికి ఎక్కి రావాలి. కుటుంబాలు వారీగా వచ్చి ఆ కుటుంబాలు దీవించబడాలి. దేవుని మందిరములో దీవించబడిన కుటుంబముగా నీ కుటుంబము కనబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. స్వరం ఉన్నంతవరకు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కార్యం. స్తోత్రం. ఆయన ఆశ చూడండి అండి. మీరు వచ్చిన దగ్గర నుంచి ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి నీ గుండె మీద చేసుకొని ఒక్కసారి ధైర్యంగా చెప్పగలుగుతావా? నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీ కొడుకునో నీ కూతురునో ఆశీర్వదించాలనో, లేక ఉద్యోగమో, లేకపోతే వ్యాపారమో, ఏదో ఒకటి రావాలనో. దేవుని స్తోత్రం. దీని కొరకు నువ్వు అడుగుతున్నావు. లేకపోతే ఒక ఇల్లు, ఒక పొలమో వస్తే బాగుండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే లేకపోతే బంగారం రేటు తగ్గితే బాగుండు, వెండి రేటు తగ్గితే బాగుండు. ఏమండి యేసు రక్తమే. స్తోత్రం. ఇక ఇయ్యాక మనం ఆలోచన చేసేది వీటి గురించేగా. కానీ దేవుని ప్రభావాన్ని పొందాలి. దేవుని ప్రభావాన్ని పొందాలి. దేవుని ప్రభావం నువ్వు పొందగలిగితే, ఆ దేవుని ప్రభావం తాకగలిగితే నీకు విడుదల వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, నీ పట్ల అద్భుతమైన కార్యము జరుగుతుంది. ప్రభావాన్ని పోగొట్టుకుని ఎంతగానో ఓటమి పాలైపోయారు ఇశ్రాయేలు. ఓడిపోయారు ప్రభావాన్ని పోగొట్టుకొని. ఫినెహాసు భార్య ఇదిగో మోకాళ్ళ మీద పడి నిండు గర్భిణి ఏడుస్తూ ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయేను అని ఏడుస్తుంది. ప్రభావం పోయిందంట. ఇశ్రాయేలు నుండి ప్రభావం పోయింది. ఆ ప్రభావం పోతే ఇంకా బలము లేదు, ఇంకా శక్తి లేదు, ఇంకా ఏమీ చేయలేము. ఇంకా అండి సంసోను నుండి ప్రభావం పోయింది. ఏం చేయగలిగాడు అండి? ఎప్పటిలాగానే విరజిముఖలను చూశాడు, కానీ ప్రభావం పోయిన సంగతి ఆయనకి తెలియలే. ప్రభావం పోయింది, ఏమీ చేయలేకపోయాడు. చేతగాని వాడైపోయాడు, బోడివాడైపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఏమీ చేతగాని వాళ్ళలాగా తిరగలిస్తున్నారు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కానీ దావీదు యొక్క ఆశ ఏంటంటే ఆయన ప్రభావాన్ని పొందాలి అని ఆశ. స్తోత్రం చెప్పండి. ఆయన బలమును చూడాలి. నేను మందిరమునకు వచ్చి నేను ఒట్టిగా వెళ్ళిపోవటం కాదు. నా దేవుని మందిరములో, నా దేవుని సన్నిధిలో నేను నా దేవుని ప్రభావాన్ని చూడాలి, నా దేవుని బలమును చూడాలి, ఆ బలమును నేను అనుభవించాలి అనేటువంటి ఆశతో ఆయన ఉన్నాడు. ఇంకొక ఆశ ఆయన మనం పరిశీలన చేస్తే 27వ కీర్తన 4వ వచనం అంటాడు. 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నానంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక వరం అడుగుతున్నాను దేవుని సన్నిధిలో. ఏమిటి అనంటే, నేను దేవుని మందిలో జీవితకాలం అంతా కూడా నివసించాలి. ఎందుకంట? ఆయన ప్రసన్నతను చూడాలని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రసన్నత చూడాలి అనేటువంటి ఆశ. ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి అనేటువంటి ఆశతో ఉన్నాడు. కనుక దేవుని బలాన్ని చూడాలి,
దేవుని ప్రభావాన్ని చూడాలి, దేవుని ప్రసన్నతను చూడాలి. కనుక ఆ ప్రసన్నతను చూడటానికి, దేవునిని స్తుతించడానికి ఇశ్రాయేలు గోత్రములు లేక యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళినట్టుగా నీ కుటుంబం ఎక్కి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ప్రభావాన్ని చూడాలి, ఆయన బలమును చూడాలి, ఆయన శక్తి ఏంటో, ఆయన కార్యాలు ఎలాంటివో, ఆయన అద్భుతాలు ఎలాంటివో వచ్చి చూడు. స్తోత్రం, హల్లెలూయా. వస్తేగా నీకు తెలిసేది. నీ కుటుంబం ఎక్కి వస్తే తెలుస్తుంది ఆయన కార్యాలు ఎలాంటివో. స్తోత్రం. నతనయేలు అడుగుతాడు, నజరేతులుండి మంచిదేదైనా రాగలదా అంటాడు. నజరేతులుండి మంచిదేదైనా రాగలదా అని అంటే ఈయన మారు మాట్లాడకుండా చెప్పిన మాట ఏంటంటే వచ్చి చూడు అన్నాడు. వచ్చి చూడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి చూస్తే తెలుస్తుంది. అంత అయిపోయిన తర్వాత బాగా జరిగినాయా, యేసు రక్తమే. అంత అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడా, ఏమైనా అద్భుతాలు ఏమైనా జరిగినాయా, స్వస్థతలు ఏమైనా జరిగినాయా, అంత అయిపోయిన తర్వాత అడిగితే ఉపయోగం ఏముంది? వచ్చి చూడు. ఆ ప్రభావాన్ని నువ్వు కూడా పొందగలుగుతావు, ఆ శక్తి నువ్వు కూడా పొందగలుగుతావు, ఆ ప్రసన్నత నువ్వు కూడా చూడగలుగుతావు. నతనయేలు వచ్చాడు. దేవుని స్తోత్రం. వచ్చి చూడనగానే ఏమండి ఎంతో ఆశతో వచ్చాడు, వచ్చి చూశాడు. ఆయన అంత దూరం ఉండగానే నతనయేలు గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, ఇతడును నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్తున్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఆయన వచ్చాడో లేదో, దగ్గరికి అలా వస్తున్నాడో లేదో, ఆయన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన సంధికి వస్తా ఉంటే నిన్ను గురించి మాట్లాడుతాడు ప్రభు, నిన్ను గురించి ప్రభు చెప్తాడు, నీతో ముచ్చటిస్తాడు. ఆయన నీ సంగతి ఏంటో అని చెప్తాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నీ సంగతి ఏంటో ప్రభు చెప్తాడు. నువ్వు ఆయన సంధికి వస్తే వచ్చి చూస్తే చాలు. నతనయేలు వచ్చాడు, రాగానే చెప్తున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదన్నాడు. ఆశ్చర్యపోయాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆశ్చర్యం, ప్రభు నిన్ను పలకరించినప్పుడు నీకు ఆశ్చర్యం, ప్రభు నీ సంగతిని నీకు తెలియచేస్తున్నప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది. నతనయేలు అడుగుతాడు, అయ్యా నా సంగతి ఎలా తెలుసు, నేను నీకు ఎలా తెలుసు, ఎప్పుడు చూడలేదే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశానన్నాడు. ఒకసారి చప్పట్లు కొడితే ఏమైందంట? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను నిన్ను అన్నాడు. అంతే, ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అంటున్నాడు, నతనయేలు వెంటనే అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నతనయేలు దేవుని ఘనపరుస్తున్నాడు. అయ్యా నా సంగతి అంతా నువ్వు చెప్పావంటే, నేను ఎక్కడ కూర్చున్నాను నువ్వు చెప్పావంటే, అసలు నా జీవితం ఏంటో నువ్వు చెప్పావంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు నీవే అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వచ్చి చూస్తే కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో నువ్వు బిర్రుగా దుప్పడు కప్పుకొని నిద్రపోతుంటే, యేసు రక్తమే, ఇంకా చలి తగ్గలేదు, ఇంకా మంచుగానే ఉంది, యేసు రక్తమే, స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇలాగ అనుకుంటూ ఉదక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి చెప్పరే తన పడక మీద, స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇక పొర్లాడుతూ ఉంటే దేవుడు నా పట్ల ఏం చేయలేదు, నాతో అసలు మాట్లాడలేదు, అసలు నా సంగతి ఏమి ఆయన చెప్పట్లేదు, అసలు ఆయనకి ఏం తెలియదు అనుకుంటా నా సంగతి, యేసు రక్తమే అని నువ్వు అనుకుంటా ఉంటే వచ్చి చూడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి చూస్తే దేవుని శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది, వచ్చి చూస్తే దేవుని బలం ఏంటో నీకు అర్థమవుతుంది, వచ్చి చూస్తే దేవుని యొక్క ప్రభావం ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వచ్చి చూడాలి అండి. స్తోత్రం, హల్లెలూయా. మనం వచ్చి చూసే అనుభవం ఎలా ఉంటుంది, చెప్పిన అనుభవం ఎలా ఉంటుంది అండి. వచ్చి చూసిన అనుభవం ఎలా ఉంటుంది,
ఎవరో చెబితే విన్న అనుభవం ఎలా ఉంటుంది? స్తోత్రం. శుభోదయపు రాణి అంటది, అందరూ చెప్తుంటే నేను ఎంతో సంతోషించని విన్నాను, కానీ వచ్చి చూస్తే దేవుడి స్తోత్రం, హల్లెలూయా, అసలు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ వచ్చి చూసిన దానికి సంబంధం ఏమీ లేదు. వాళ్ళు చెప్పడానికి చెప్పారు, కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత దీని ప్రభావం ఏంటో నాకు అర్థమైంది. నువ్వు కట్టిన మందిరం యొక్క ప్రభావం ఏంటో, నువ్వు ఏలుబడి చేస్తున్న రాజ్యం యొక్క ప్రభావం ఏమిటో నాకు అర్థమైంది అని అంటుంది శేబాదేశపు రాణి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వచ్చి చూడాలి, వచ్చి చూడాలి, వచ్చి చూడాలి. అందుకే దేవుడు మన ఎదుట ఘనమైనటువంటి కార్యాన్ని ఉంచాడు. ఏది ఒకసారి చూపించండి. స్తోత్రం. మన ఎదుట ఘనమైనటువంటి కార్యాన్ని ఉంచాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన కార్యాన్ని దేవుడు ఉంచాడు. ఇప్పుడు ఇక్కడికి మనం ఎక్కి వెళ్ళాలి. స్తోత్రం. ఇక్కడికి ఏం చేయాలి? మనం ఎక్కి వెళ్ళాలి, ఈ స్థలానికి రావాలి, ఈ స్థలములోనికి వచ్చి చూడు. ఇశ్రాయేలు ఎవరు ఎక్కి వెళ్ళారు? ఇశ్రాయేలు గోత్రాలు వారికి వెళ్ళారు. గోత్రాలు వెళ్ళారు. పిన్నలేమి, పెద్దలేమి, శిశువులేమి, పురుషులేమి, స్త్రీలేమి, అందరూ కూడా గోత్రాల వారిగా యెరూషలేముకి ఎక్కి వెళ్ళారు. ఆ యెరూషలేములో ఆయన ప్రభావాన్ని చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్థలములో దేవుని ప్రభావాన్ని మీరు చూడబోతున్నారు. ఈ స్థలంలో దేవుని శక్తిని మీరు చూడబోతున్నారు. ఈ స్థలంలో దేవుని అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఈ స్థలంలో దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు ఈ స్థలంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ స్థలంలో దేవుడు తన ప్రభావముతో నిన్ను తాకబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కి వస్తే చూడగలుగుతాం, దేవుని కార్యమును చూడగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని అద్భుతాన్ని చూడగలుగుతాం. నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడు ఎన్నటికీ దప్పిగొనడు అన్నాడు ప్రభు. అనగానే సమరయ స్త్రీ అంది, ఆ నీళ్ళు నాకు ఇయ్యి అంది. నేను ఇస్తాను, కానీ నీ పెనిమిటిని తీసుకొని రాపో. యేసు రక్తమే. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. పెనిమిటి తీసుకొని రాపో అన్న. పెనిమిటిని తీసుకురమ్మంటే ఈయన చెప్పిన సాకేంటి? పెనిమిటి లేడు. యేసు రక్తమే. మనం చెప్పే సాకు కూడా అదే, యేసు రక్తమే. హల్లెలూయా. ఏమండి, పెనిమిటి తీసుకురమ్మంటే రాడండి. పెనిమిటి తీసుకురమ్మంటే ఆయన ఎక్కడికో వెళ్ళాడండి. పిల్లల్ని తీసుకురామంటే ఇంకా పిల్లలు లేవలేదండి. యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పిల్లలు లేవలేదండి. అసలు ఈరోజు ముఖ్యమైన ఎగ్జామ్ ఉందండి. యేసు రక్తమే. ఈరోజు క్లాసు పెట్టారండి. యేసు రక్తమే. ఈరోజు కాలేజీ పెట్టారండి. ఎక్కడొస్తున్నావు? ఎక్కి రావాలి. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాడు, నీ పెనిమిటి తీసుకొని రా, ఇస్తా, నీకు జీవజలం ఇస్తా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఇచ్చు నీళ్లు త్రాగితే ఇక ఎన్నటికి నువ్వు దప్పికొను. ఆయన దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆమెకి ఎంతమంది పెనిమిట్లో ఆమెను గురించి ఏదో అవమానించాలని కాదు, కానీ ఆమెను గురించి ఎందుకు తెమ్మన్నాడంటే, ఆమెకు మాత్రమే కాదు ఆ జీవజలం, ఆమె పెనిమిటికి కూడా ఇవ్వాలని. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, చేతులు ఎత్తి చెప్పండి. హల్లెలూయా. నీకు మాత్రమే కాదు జీవజలం, నీ పెనిమిటికి కూడా జీవజలం అవసరం. నీకు మాత్రమే, నీ పెనిమిటికి మాత్రమే కాదు జీవజలం, నీ పిల్లలకు కూడా జీవజలం కావాలి. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. నేను ఒక్కడ తాగితే చాలు అని అంటే యేసు రక్తమే. స్వార్థం అది. స్వార్థపూరితమైన భక్తి చేయొద్దు. స్వార్థపూరితమైన విశ్వాసంలో ఉండొద్దు. స్వార్థము లేని భక్తి ఏంటంటే, నువ్వు త్రాగిన నీళ్ళు, చెప్పండి, నీ భర్త కూడా తాగాలి, నీ పెనిమిటి కూడా తాగాలి, నీ భార్య కూడా తాగాలి, ఇదిగో నీ పిల్లలు కూడా ఆ నీళ్లు త్రాగాలి. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా. అందరూ చప్పలు కొడుతూ ప్రభుని మహింపరచు. నా ప్రాణ ప్రియుడా,
జ్ఞానులకు నీ సందేశము, మతకర్తలకు నీ అర్థము కాకపోయేనే, అర్థము కాక పతితలెందరూ రాగితీరే నా ప్రాణ ప్రియుడా, నా జీవితం అంకితం నీకే, ఆమేన్, అంకితం నా ప్రాణ ప్రియుడా, నీకే నా జీవితం అంకితం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వస్తున్నావు అని సరిపెట్టుకుంటున్నావు, నేను వెళ్తే చాలే అని అనుకొని నువ్వు సరిపెట్టుకుంటున్నావు. నీ కుటుంబంతో ఎక్కిరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబంతో ఎక్కి రావాలి. నీ కుటుంబంతో ఎక్కి వస్తే నీకు ఆశీర్వాదం. అందుకే దావీదు దేవుని సన్నిధిలో తన కుటుంబం అంతా ఉండాలని, అయ్యా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో కనబడాలి, నీ మందిరంలోనే కనబడాలి, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని ఎంతగానో కోరుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబుని బేతేలుకు రా అని దేవుడు పిలిచినప్పుడు యాకోబు తన కుటుంబముతో కలిసి చెప్పండి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బేతేలుకి తన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. కనుక నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రభావం ఉంది, అక్కడ శక్తి ఉంది, అక్కడ మహిమ ఉంది, అక్కడ ప్రసన్నత ఉంది, అక్కడ అద్భుతాలు చూడగలుగుతావు, గొప్ప కార్యాలు చూడగలుగుతావు. నీ సంగతి ఏంటో ప్రభు చెప్తాడు. నీకు జీవ జలమును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా ప్రభు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని కార్యాలు చూస్తాం, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఆయన ప్రసన్నతను మనం అనుభవిస్తాం, ఆయన ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. కనుక మందిరానికి వస్తున్నప్పుడు అయ్యా ఇక్కడ నీ ప్రభావాన్ని నేను చూడాలని, ఒక మీటింగ్కి నువ్వు వెళ్ళినప్పుడు అయ్యా ఇక్కడ నీ ప్రభావాన్ని చూడాలి అని ప్రార్థనాపూర్వకంగా కన్వెన్షన్కు నువ్వు వచ్చినప్పుడు అయ్యా ఇక్కడ నీ ప్రభావాన్ని చూడాలి, ఇక్కడ నీ శక్తి చూడాలి, ఇక్కడ నీ బలమును చూడాలి. చూస్తానికి రా, వచ్చిన వాళ్ళని చూడటానికి. మా బంధువులు వచ్చారా, మా చుట్టాలు వచ్చారా, మా ఊరోళ్ళు వచ్చారా, యేసు రక్తమే, స్తోత్రం. ఏమండి, వాళ్ళని చూసుకోవటమే సరిపోతుంది అందరికీ. యేసు రక్తమే, ఆ సంఘం వచ్చిందా, ఈ సంఘం వచ్చిందని ఈ సంఘాలు చూసుకోవడమే సరిపోతుంది. దేవుని స్తోత్రం. ఏమండి, ఎక్కడ కలుసుకోలేని బంధువులు అందరిని అక్కడే కలుసుకోవచ్చు. ఎక్కడ? కన్వెన్షన్లోనే. యేసు రక్తమే. ఏమండి, కన్వెన్షన్లోనో లేకపోతే దేవుని స్తోత్రం ఆ గోరంట్లో జరిగే గుడారాల పండగలోనో యేసు రక్తమే, లేక కాకాని తోటలోనో బైబిల్ మిషన్ మీటింగ్లోనో యేసు రక్తమే. ఏమండి, అక్కడికి మా వాళ్ళందరూ వస్తారండి, వెళ్ళి ఒకసారి చూసుకొని వస్తానండి, ప్రభావం చూడటానికి కాదు. యేసు రక్తమే, స్తోత్రం. ఏమండి, దేవుని శక్తి చూడటానికి కాదు, బంధువులను చూడటానికంట, వాళ్ళని బలకరించుకొని రావటానికంట. యేసు రక్తమే. దేవుని శక్తిని చూడటానికి ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన బలమును చూడటానికి రా. ఆయన బలమేంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన కార్యాలు ఎలాంటివో చూడొచ్చి. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను చూస్తానయ్యా, నీ కార్యాలను చూడాలి ప్రభు అని చెప్పి తీర్మానం చేసుకో. స్తోత్రం. అందుకే మూలవాక్యులు ఏమంటున్నాడండి? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయము వైపు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఆశతో కనిపెట్టుకొని ఉండు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, కనిపెట్టుకొని ఉండు. స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిలోనైనా
వెళ్ళబోయేటప్పుడైనా చివరిలోనైనా చెయ్యి అలాగూ అని అలా నిన్ను తాకెళ్ళిపోతాడు అంతే. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అలా చెయ్యి అలాగూ నీ వైపు చాప అలా తాకెళ్ళిపోవడం చాలదా? స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని తాకాడు? చెయ్యి అలాగ అడ్డం పెట్టి వెళ్ళాడంట. ఎవరికి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెయ్యి చాపి అలాగ అని వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెయ్యిని తాకితే చాలు. స్తోత్రం. హల్లెలూయా. ఆ చెయ్యిని తాకితే చాలు, ఆ ప్రభావం తాకితే చాలు, గొప్ప కార్యం చూడగలుగుతాం. కనుక మన ఏరియా కన్వెన్షన్ జరుగుతుంది. స్తోత్రం. మన ఐపీసీ స్టేట్ కన్వెన్షన్ జరుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్వెన్షన్లో ఆయన ప్రభావాన్ని చూడాలి, ఆయన కార్యం చూడాలి, ఆయన ఒక తీర్మానం చేసుకుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఏదో ఎవరినో చూడటానికి లేకపోతే ఎవరినో పలకరించడానికి కాదు, కానీ మనం దేవుని సన్నిధికి వెళ్ళామంటే ఆయన కార్యాన్ని అక్కడ చూడాలి. హల్లెలూయా. కనుక అలాంటి అనుభవం, అలాంటి ఆసక్తి నాకు దయచే ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన చెప్పినది మీరు చేయుడు అంది. మరి ఏం చెప్పింది? ఏంటి? ఆయన చెప్పినది చేయండి. ఆయన చెప్పినది మీరు చేయుడండి. వాళ్ళు చేశారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బావిలో నీళ్ళు తెచ్చి బాణలో పోసారు. బాణలో నీళ్ళు కడుపులో పోసేసరికి మధురం అయిపోయినండి. యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అండి, బావిలో నీళ్ళు బాణలో నీళ్ళు కడుపులోకి వచ్చేసరికి ఏమైపోయిందంట? మునుపటి దానికంటే మధురంగా మారిపోయిందంట. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతం చేస్తాడు దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు. దేవుని కార్యాలు చూడాలి అని అంటే ఆయన ప్రభావాన్ని చూడండి, ఆయన సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయటానికి, తన ప్రభావాన్ని ప్రత్యక్షపరచటానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను రక్షించి తన ప్రభావాన్ని చూపించాలి ఆయన ఆశ. నిన్ను రక్షించి ఆయన శక్తి ఏంటో చూపించాలని ఆశ. నీకు రక్షణ ఇచ్చి ఆయన ప్రసన్నత ఏంటో చూపించాలని ఆయనకు ఆశ. అందుకే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన కొరకు ఆహారంగా మారిపోయాడు. కనుక ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మోకరించండి, చక్కగా మోకరించండి. పరిశుద్ధ ఆలయం వైపు మీ చేతులు ఎత్తండి. ఆయన ఆలయములో మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రభుని మహిమపరచండి. వినబడాలి. నీ ప్రభావం నేను చూడాలయ్యా. నీ శక్తి ఏంటి నేను చూడాలి. నీ ప్రసన్నత ఏంటో చూడాలి. అయ్యా రండయ్యా, మీరు రండయ్యా. మీరు వస్తే నీ మహిమను చూడగలుగుతాను, నీ ప్రసన్నతను చూడగలుగుతానయ్యా, నీ కార్యాలను చూడగలుగుతానయ్యా. కృప చూపయ్యని ప్రార్థన చేయి, హల్లెలూయా. 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 స్తోత్రం. చెప్పండి. అందరూ కూడా దేవునికి స్తుతులు చెప్పండి. వినబడాలి, మీ స్వరాలు వినబడాలి, మీ స్తుతులు వినబడాలి. అయ్యా మీ కార్యాలు చూడాలి, మీ మహిమను చూడాలి. హల్లెలూయా. 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 హల్లెలూయా.